మీరు ఇంటర్ పూర్తి చేశారా? వెంటనే బీటెక్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? బెస్ట్ క్యాంపస్ తో పాటు బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ ని వెతుకుతున్నారా? నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నా, మల్టీ లాంగ్వేజెస్ పై గ్రిప్ సాధించాలన్నా నేషనల్ లెవెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాల్సిందే. 2000 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్న లార్జెస్ట్ యూనివర్సిటీ, 250 ఎకరాల్లో పచ్చదనాన్ని పరుచుకున్న చల్లని కొండల మధ్య కొలువైన విశాలమైన క్యాంపస్, యూజీసీ నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన టాప్ యూనివర్సిటీ, 100% ప్లేస్మెంట్ తో టాప్ కంపెనీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీ, రుచికరమైన వంటకాలతో తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మెస్ ఈ యూనివర్సిటీ ప్లస్. స్టూడెంట్ సెక్యూరిటీ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ ఫెసిలిటీ, తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతం నుంచైనా నేరుగా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, రీసెర్చ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం టాప్ ఇండస్ట్రీలలో ఇంటర్న్షిప్, హై ఎండ్ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్. మహారాష్ట్రలోని నాసిక్ లో లొకేట్ అయిన సందీప్ యూనివర్సిటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఇండియాలో ఉన్న ది బెస్ట్ యూనివర్సిటీలో ఒకటి సందీప్ యూనివర్సిటీ. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ 250 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి అసలు ఈ యూనివర్సిటీలో ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ, క్యాంటీన్ కావచ్చు, లైబ్రరీసు, ల్యాబ్స్, అన్నిటికంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడడానికి స్వయంగా పేరెంట్స్తో సహా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. మన తెలుగు స్టేట్స్కి సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా కాలేజీ మొత్తం చూపుతున్నారు. ఎవరైతే ఈ సందీప్ యూనివర్సిటీలో కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో సహా వచ్చి నేరుగా ఈ క్యాంపస్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్స్, అలాగే లైబ్రరీస్, ప్లే గ్రౌండ్స్, మొత్తం ఈ క్యాంపస్ని అంతా కూడా టోటల్గా విజిట్ చేసేటువంటి ఫెసిలిటీని కూడా ఇక్కడ కల్పిస్తున్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో ఈ వెహికల్లో ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ క్యాంపస్లో ఉన్నటువంటి ఈ వెహికల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది తల్లిదండ్రులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. వాళ్ళందరూ కూడా నేరుగా అసలు ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఆల్రెడీ ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు రండి. పేరెంట్స్ వచ్చారు, అలాగే పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, చాలామంది విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతాల నుంచి వచ్చారు కూడా ఒకసారి అడుగుదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? డోన్ నుంచి వచ్చాను. డోన్ నుంచి వచ్చారు. చూసారా మొత్తం అంతా కాలేజ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? దగ్గరుండి చూపిస్తున్నారా మీకు అన్ని? అంత దగ్గర ఉండి చూపిస్తున్నారు. నచ్చిందా మీకు? మీరే అమ్మా, ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? చూసారా మొత్తం అంతా? సో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా? అవునా? ఓకే. అందరూ కూడా అంటే చాలామంది రాయలసీమ ప్రాంతం కావచ్చు, కోస్తా ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఇలా అందరూ కూడా చాలా ఏరియాస్ నుంచి వచ్చారు. అలాగే స్వయంగా పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చారు. చూసారా మొత్తం? చూసాం. దగ్గరుండి చూపిస్తున్నారా? దగ్గర చూపించాను. ఆల్రెడీ ఇక్కడ చదువుతున్న సీనియర్స్తో మాట్లాడారా? మాట్లాడాం. సో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నారు? ఆల్మోస్ట్ అన్ని క్లారిఫై. సో ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకున్నారు? జాయిన్ అవ్వాలనుకున్నాం. ఫిక్సా? ఫిక్స్. నువ్వమ్మా? నంద్యాల నుంచి వచ్చినాం. నంద్యాల. ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ జాయిన్ కావడానికి వచ్చావు. సో ఎవరు చెప్పారు ఇక్కడ ఈ కాలేజ్ గురించి, యూనివర్సిటీ గురించి? తెలిసిన సార్ ఉంటే పరిచయం అయ్యి కనుక్కోవడానికి వచ్చినాం. తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారు నీకు. సో నువ్వు ఒక్కడే వచ్చావా, పేరెంట్స్తో వచ్చావా? ఒక్కనే వచ్చాం. ఫ్రెండ్స్ విత్ ఫ్రెండ్స్ వచ్చారా? ఎంతమందితో వచ్చారు? 2 members. 2 members. ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు. ఏమనిపించింది అసలు నీకు ఈ కాలేజ్కి రాగానే? చదివితే ఇలాంటి కాలేజీలోనే చదవాలరా అనిపిస్తుందా? అబ్బా వద్దురా బాబు, ఇక్కడ చదువే ఎక్కువ ఉంది, మిగతా ఏం లేవు అనిపించిందా? చదివితే ఇటువంటి కాలేజీలో చదవాలనుకున్నా. ఎంజాయ్ అనిపించిందా? అంత ఎంజాయ్ ఉంది ఇక్కడ. మా సీనియర్స్ ఇక్కడే చెప్పారు చదవాలని, ఇక్కడికి వచ్చి చదువుకోవాలని ఫిక్స్ అయ్యారా? లేదులే ఊరికే అట్లా ఒక రౌండ్ వేసిపోదాంలే. క్యాంపస్ చూడడానికి వచ్చాను. ఏమనుకున్నారు? క్యాంపస్ చూడడానికి జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్. ఎలా ఉంది? అంతా పర్లేదు సార్, అంతా ఆల్ గుడ్.
మరి మీ పేరెంట్స్కి ఏం చెప్తారు ఇక్కడ చూసినవన్నీ కూడా? బాగుందని చెప్తారా? మనమే ఇక్కడికి వచ్చాక ఇంప్రెస్ అయ్యాం. అరే ఇంత పెద్ద క్యాంపస్సా, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, చాలా ప్రశాంతంగా. అసలు నిజంగా ఒక ఊర్లో గ్రామంలో ఉంటే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఉంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరు కూడా చాలామంది చెప్పేది విన్నాం. మీ సుమన్ టీవీలో చెప్పినటువంటి వీడియోస్ను కూడా మేము గతంలో వచ్చినవి కూడా చూసాం. కానీ అసలు నిజంగా అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా లేదా అని తెలుసుకుందామని వచ్చాము, చూసాము, నచ్చింది. ఖచ్చితంగా పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాము, ఫిక్స్ అయిపోయామని కూడా కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ చెప్తేనో లేదంటే మేనేజ్మెంట్ చెప్తేనో జనరల్గా ప్రతి ఒక్క కాలేజు యూనివర్సిటీ వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్తారు. కానీ బయట నుంచి వేరే కాలేజెస్ నుంచి వేరే ప్రాంతాల నుంచి కొత్తగా జాయిన్ అవ్వాలనుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు చెప్పినటువంటి మాటలను మీరు విన్నారు, నేను విన్నాను. మరి ఇక సందీప్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలా వద్దా అనే డౌట్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూశాక కిందున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి, నేరుగా విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చాక 90% మీరు జాయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీతో మాట్లాడించిన వారు కూడా అదే చెప్పారు. థ్యాంక్ యూ.